హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఇట్స్ డే 44. మనం కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ చాప్టర్ వచ్చేసి సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మనకెన్నో ఇష్యూస్ ఉంటాయి, ఎమోషనల్ ఇష్యూస్, ఈగోయిస్టిక్ ఇష్యూస్ రిలేషన్స్లో. ఎనీ రిలేషన్, ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి, సిబ్లింగ్స్ దగ్గర నుంచి, స్పౌసు, కిడ్స్, ఇన్లాస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, నైబర్స్, ఎంతోమంది రిలేషనల్ ఇష్యూస్ ఉంటాయి బికాస్ ఆఫ్ అవర్ ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ. సో అలాంటి వాటిని కూడా మనము ఎలా గుర్తించవచ్చు, యాక్సెప్ట్ చేయవచ్చు, అగ్రీ చేయవచ్చు అండ్ దాని మీద వర్క్ చేయవచ్చు. అది దానికి సంబంధించి ఈవిడ ఈ చాప్టర్లో చెప్తారు. చూద్దాం. నా సంబంధ బాంధవ్యాలన్నీ ఎంతో సామరస్యంతో ఉన్నాయి. ఇది దైవిక వాక్యం. ఈ చాప్టర్కి ఏమంటున్నారు? సంబంధ బాంధవ్యాలన్నీ ఎంతో సామరస్యంతో ఉన్నాయి. అన్నీ, ఏ రకమైన రిలేషన్స్ అయినా సరే, అన్నీ, ఆఫీస్లో కొలీగ్స్ రిలేషన్స్తో సహా ఇక్కడ మెన్షన్ చేయడం, నేబర్స్ వాళ్ళ రిలేషన్స్తో సహా మెన్షన్ చేయడము, సోషల్గా మీరు మూవ్ అవుతున్నారు, అప్పుడు ఇప్పుడు కొంతమందిని కలవాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఈవెన్ వాళ్ళతో సహా అప్పుడు ఇప్పుడు కలిసినా సరే అన్ని సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో సామరస్యంతో ఉన్నాయి. మానవ జీవితము సంబంధ బాంధవ్యాల మయము. మనం ఎల్లప్పుడూ అంతటితోనూ అన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఈ క్షణంలో మీకు ఈ పుస్తకంతోనూ, నాతోనూ, నేను మీకు నేర్పిస్తున్న విషయాలతోనూ కూడా సంబంధం ఉన్నది. ఇది కూడా ఒక రిలేషన్ అని చెప్తున్నారు. ఆవిడ మనకు తెలీదు, మనం ఏం మాట్లాడలేదు, బుక్ త్రూ ఆవిడ గురించి తెలుసుకుంటూ ఆవిడ చెబుతుంటే మనం వింటున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇది కూడా రిలేషన్ అని చెప్తున్నారు. వస్తువులతోనూ, ఆహార పదార్థాలతోనూ, వాతావరణంతోనూ, ప్రయాణ సాధనాలతోనూ, మరి ఇతర వ్యక్తులతోనూ మీకున్నటువంటి సంబంధము మీకు మీతో ఉన్న సంబంధంతో ప్రతిబింబిస్తుంది. వెరీ గుడ్ సెంటెన్స్ ఇక్కడ. ఓన్లీ రిలేషన్స్ అంటే మనం పర్సన్స్ అనే మాట్లాడుకున్నాం. కాదు కాదు, వస్తువులు. ఇప్పుడు మీరు ఒక కారో బైకో డ్రైవ్ చేస్తున్నారు, అస్తమానం సతాయిస్తుంది అనుకోండి, అది అప్పుడు మనకు రిలేషనల్ ఇష్యూ కిందనే వస్తుంది. కొన్నిసార్లు అది మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఇంకెవరైనా డ్రైవ్ చేస్తున్నారనుకో, వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది, వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇదేంటి నాకే ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము. ఒక వస్తువే కానివ్వండి, ఒక వెహికలే కానివ్వండి, అదేదైనా కానివ్వండి. సో వాటిని కూడా రిలేషనల్ వాటి కిందకే తీసుకొస్తున్నారు. ఆహార పదార్థాలతోనూ, వాతావరణం. నాకు చలి పడదు, నాకు ఎండ పడదు, నాకు వెలుతురు పడదు, నాకు చీకటి అంటే భయం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో అది వాతావరణం. ప్రయాణ సాధనాలతోనూ మరియు ఇతర వ్యక్తులతోనూ మీకున్నటువంటి సంబంధము మీకు మీతో ఉన్న సంబంధంతో ప్రతిబింబిస్తుంది. అక్కడ ఏదైతే ప్రాబ్లం చూస్తున్నారో ఆ ప్రాబ్లము మీలో ఎక్కడైనా ఉందా గమనించుకోండి అని చెప్తాం కదా. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్ మనం చదువుకున్నాము ఇంతకుముందు. అంటే ఏంటి, మనకి ఎదుటి వారి నుండి ఏదైతే ఇబ్బంది కలుగుతోందో అలాంటిది మనం ఇంకెవరికైనా ఇబ్బంది పెడుతున్నామా, తెలిసి కానీ తెలియక కానీ. పోనీ ఏ జన్మలో మనకు తెలియకపోతే పూర్వజన్మలలో పెట్టి ఉన్నామేమో, అందుకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, అందుకని మనకు క్షమాపణ చెప్పుకుంటూ ఉంటాము. ఫర్గివ్నెస్ ప్రాసెస్ మనకు తెలుసు, ఆ దైవిక వాక్యం కూడా తెలుసు. సో అది చెబుతున్నారు. మనతో మనకు ఉన్న సంబంధంతో ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి మనస్తత్వం ఉంది మనలో చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు పెద్దలు మీతో ఎలా ప్రవర్తించారో అదేవిధంగా మీరిప్పుడు మీరు ప్రవర్తించుకుంటున్నారు. అది నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే అవి చిన్నతనంలో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడిన మాటలతోనే అయి ఉంటుంది. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం. మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు, మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటల్ని ఇప్పుడు మీరు వాడుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ అస్ విల్ ఫాలో ద సేమ్ థింగ్. చిన్నగున్నప్పుడు ఏ వాతావరణంలో అయితే పెరిగామో, ఎలాంటి మాటలు విన్నామో, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఇప్పుడు అలాగే మనం మాట్లాడుతూ ఉంటాము. అలాగే మనతో మనం కానీ, ఇతరులను కానీ మెచ్చుకోవడం కానీ, తిట్టడం కానీ.
ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. బహుశా వారు మిమ్మల్ని ఏనాడూ మెచ్చుకొని ఉండకపోతే, మిమ్మల్ని మీరు మెచ్చుకునే ఆలోచనే మీకుండదు. లేదా మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏముందని మీరు మీలో భావిస్తూ ఉంటారు. ఇక్కడ నేను మన పెద్దల్ని తప్పు పట్టడం లేదు. గమనించండి. ఎందుకంటే వారు కూడా మనలాగా బలి కాబడ్డ పశువులే కాబట్టి. ఈ సెంటెన్స్‌ని కొంచెం మనము మోడిఫై చేసుకుందాము. బలి కాబడ్డ పశువులంటూ ఏమీ లేదండి. వాళ్ళున్న స్థితి ప్రకారం వాళ్ళ పేరెంట్స్ అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు బిహేవ్ చేశారు. అంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఉండి మనం ఏదైతే నేర్చుకున్నామో మన పరిస్థితి ప్రకారం డెఫినిట్‌గా ఈరోజు బెటర్ అవుతున్నాం మనం. నేర్చుకుంటున్నాము. జ్ఞానం నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆ పరిధి పెరగగానే మనలో మార్పొస్తుంది. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అందులో తేడా వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి బలి కాబడ్డ పశువులు అనే అవసరం లేదు. ఇక్కడ మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అప్పుడున్న స్థితి ప్రకారం వాళ్ళు తీసుకున్నారు. మనము చిన్నగున్నప్పుడు దాని ప్రకారం మనం ఈరోజు బిహేవ్ చేస్తూ ఉండవచ్చు. కానీ మనకి ఎనర్జీ స్థితి పెరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. వచ్చింది కూడా మనలో చాలామందికి. చాలా రకాలుగా వచ్చింది. జస్ట్ ప్లేస్ చేంజ్ అవ్వడంతోనే ఇప్పుడు మీరు ఇండియా నుండి యూఎస్‌కొచ్చారు. యూఎస్‌లో ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటేనే జస్ట్ అట్మాస్ఫియర్ అదంతా చేంజ్ అయింది. బ్యాక్‌గ్రౌండు లైక్ చుట్టూ ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా చేంజ్ అయ్యాయి. తప్పనిసరిగా మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ ఉంది కదండీ! మన పేరెంట్స్ దగ్గర మనం ఎలా ఉన్నామో, లేదా ఇన్‌లాస్‌తో మనం ఇండియాలో గడిపితే ఎలా ఉంటామో, అలాగే ఇక్కడ లేం కదా! కొద్దో గొప్పో మార్పయితే ఉంది కదా మనకి. అంటే ఆ చిన్న ఆ వాతావరణమే అనుకోండి, చుట్టూ ఉన్న పరిస్థితులనుకోండి, ఇక్కడి వ్యక్తుల లైఫ్ స్టైల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అది మార్పు తీసుకొచ్చింది కదా! ఎక్స్‌టర్నల్ పరిస్థితులే మార్పు తీసుకురాగలిగితే, మనలో శక్తిని పెంచుకున్నట్లయితే మార్పు తీసుకురాదా అది? ఖచ్చితంగా తీసుకొస్తుంది. సో, అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. వారికి తెలియని విషయాల్ని వారు మనకెలా నేర్పగలరు చెప్పండి? యెస్. వాళ్ళకెంత తెలుసో అంతే చెప్పారు. అక్కడ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మనం ఇబ్బంది పడ్డది లేదు. బలి పశువులు అని అనుకోవాల్సిన అవసరం లేదక్కడ మనము. అప్పుడు ఆ స్థితి ప్రకారం అలా తీసుకున్నాము. వాళ్ళు అలా నేర్పించారు. వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకుని జ్ఞానము లేదా ఏదైనా స్పిరిచ్యువల్ యాక్టివిటీ లేదా నేను అంటే ఏంటి తెలుసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ జనరేషన్ కిడ్స్ అయినా కూడా ఎంతో అత్యద్భుతంగా ఉంటారు. బోలెడంతమంది మనకు తెలుసు. చిన్న పిల్లల స్థాయిలో ఉన్నవాళ్ళు, ధ్యానం చేస్తున్న వాళ్ళు, మన ఏజ్ వాళ్ళు కానివ్వండి, మనకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కానివ్వండి. అంటే వాళ్ళెప్పుడో 30, 40 సంవత్సరాల క్రిందనే ధ్యానం మొదలుపెట్టారని అర్థం. సో, ఇట్స్ ఆల్ స్థితి అండి. స్థితి అంటే ఆ శక్తి స్థితి నేను చెప్పేది. తరువాత సోండ్రా రే అనే పునర్జన్మ శాస్త్రవేత్త సంబంధ బాంధవ్యాల గురించి సునిశితమైన పరిశోధనలు జరిపి ఇలా వివరించారు. మన జీవితంలో మనకు తారసపడే పెద్ద పెద్ద సంబంధాలన్నీ ఆల్ ద మేజర్ రిలేషన్‌షిప్స్ మన తల్లిదండ్రులలో ఎవరితోనైనా ఒకరితో మనకుండే సంబంధాలతో ప్రతిబింబిస్తాయి. మొదట ఆ ప్రాథమిక సంబంధాల్ని అవగతం చేసుకొని సరిచేసుకోకపోతే మన జీవితంలో మనం ఆశించే సంబంధ బాంధవ్యాల్ని సృష్టించుకోవడం అసాధ్యమే అవుతుంది. ఏమన్నారంటే చిన్నగున్నప్పుడు మన తల్లిదండ్రులు ఎవరితోనైనా ఒకరితో మనకుండే సంబంధాలతో అంటే ఏ పరిస్థితులనైతే చూసామో, ఏ పరిస్థితులనైతే ఎక్స్‌పీరియన్స్ చేశామో, చిన్నగున్నప్పుడు ఉండేది మనం తల్లిదండ్రులు, సిబ్లింగ్సే కదండీ! అందుకే అది చెప్పారు. అది తర్వాత మన యొక్క మేజర్ రిలేషన్‌షిప్స్. అది స్పౌస్ అనుకోండి, ఇన్‌లాస్ అనుకోండి, కిడ్స్ అనుకోండి, లేదు మీరు 24 గంటలు 12 గంటలు ఆఫీస్‌లోనే గడుపుతున్నారు. 8 గంటలు పడుకుంటున్నారు. 4 గంటలు ఇంట్లో వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడు 12 గంటల టైం ఎక్కువ టైం మనం ఎక్కడ గడుపుతున్నాం? ఆఫీస్ కొలీగ్స్ ఆ వర్క్‌లో. అక్కడ రిలేషన్స్ అయినా తీసుకోవచ్చు. సో, మేజర్ రిలేషన్స్ అని చెప్పేసి చెప్పారనమాట. అక్కడ మీకది ప్రతిబింబించినట్టుగా కనిపిస్తుంది. దాన్ని మీరు సరిచేసుకున్నట్లయితే మొదట్లోనే ఈజీగా ఉంటుంది. మొదట్లో సరిచేసుకోకుండా ఇంకింతేనా చిన్నగున్నప్పుడు లైఫ్ నాకిలాగే ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఉంది. ఇతను ఇలాగే ఉన్నారు. వీళ్ళు ఇలాగే ఉన్నారు అనుకుని దాన్నే యాక్సెప్ట్ చేయడం మంచిదే. యాక్సెప్ట్ చేసి అందులో నుంచి జ్ఞానం తీసుకొని మార్పు చెందించుకొని బయటపడాలి. కానీ యాక్సెప్ట్ చేసి నా బ్రతుకింతే అన్న ఒక నిర్లిప్త దూరంలో ఉంటే ఆ తర్వాత చేంజ్ చేసుకోవడానికి కష్టమవ్వచ్చు. ఈవిడ అసాధ్యమే అన్నారు. అసాధ్యము అంటే
చాలా కష్టమవుతుంది ఆ పరిస్థితులలో. అప్పటికి మనకు అది మొండిబారిపోయి ఉంటుంది కదా సమస్య. అలా కష్టతరము అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అసాధ్యం అంటూ ఏమీ ఉండదండి. మనలో మనం ఎప్పుడైనా మార్పు తీసుకురావచ్చు. సో, అది. మన సంబంధ బాంధవ్యాలన్నీ మనకు ప్రతిబింబాల్లాంటివి. మనము ఆకర్షించేవన్నీ మనలో ఉన్న లక్షణాల లేదా నమ్మకాలకు అద్దం పడతాయి. మీరొక బాస్ అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లవాడైనా ఇది అక్షర సత్యం. ఎవరు అన్నది సంబంధం లేదు. ఇతరులలో మీకు నచ్చనివి లేదా నచ్చే విషయాలు, మీలోని విషయాలు లేదా అవి మీలోని నమ్మకాలు అయి ఉంటాయి. మీలోని ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళల్లో లేకపోతే మీరు వారు మీ వైపు ఆకర్షింపబడి ఉండేవారే కాదు. ఈ ప్రిన్సిపల్ మనం ఎక్కడికెళ్ళినా తిప్పి తిప్పి ఇదే చెప్తారండి. అది మీలో ఉందా చెక్ చేసుకోండి. ఏం ఫీల్ అవ్వక్కర్లే. ఇప్పుడు ఒక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మూవీస్‌లో కాదులెండి. ఓల్డ్ మూవీస్‌లో ఒక గయ్యాళి అత్త ఉంటారు. కోడలు సఫర్ అవుతూ ఉంటుంది. అదంతా అలా చూపిస్తూ ఉంటారనుకోండి. అదొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఈరోజు జనరేషన్‌కి పెద్దగా వర్తించకపోవచ్చు. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు. అది తీసుకుంటే ఇప్పుడు ఆవిడలో ఆ లక్షణం ఉంది. ఈ అమ్మాయిని బాధపెడుతూ ఉంది అని అనుకోండి. ఈవిడ చూసుకోవాలి. ఈ అమ్మాయి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, నేను అలా ఎవరినైనా బాధపెడుతున్నానా? ఎవ్వరైనా సరే, ఏ రిలేషన్నయినా సరే, అలా నేను బాధపెడుతున్నానా? డీప్ డౌన్ చెక్ చేసుకోవాలి. ఎక్కడా కనిపించట్లేదు నాకు. నా మనస్తత్వమే అది కాదు. ఐ మీన్ నా మీన్స్ ఆ కోడలు మనస్తత్వమే అది కాదు అని అనుకుందాం. అప్పుడేం చేయాలి? ధ్యానంలో కూర్చొని నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నా అత్తగారి త్రూ నేను ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నాను? నేను చెక్ చేసుకున్నాను. నా రిలేషన్స్‌లో నేను ఎవరినైనా ఇలా ఇబ్బంది పెడుతున్నానా? నాకు తెలిసి కానీ, తెలియక గానీ. ఎక్కడ చూడు నాకు కనిపించట్లేదు. నాకు చెప్పండి. ఎందుకు నేను ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాను? నేను ఏం నేర్చుకోవాలిక్కడ? ఏ జ్ఞానం నేర్చుకోవాలి? ఈ పరిస్థితి నాకు ఏదో శిక్షణ వరకే ఆ యూనివర్స్ నాకిచ్చింది. లేదా నా లైఫ్ ప్లాన్‌లో నేను పెట్టుకొని వచ్చాను. ఏ జ్ఞానం నేర్చుకోవాలి? ఏది మార్పు చెందించుకోవాలి? నాకు తెలియడం లేదు. నాకు కావాలి ఆన్సరు అని చెప్పేసి ధ్యానంలో కూర్చున్నారు అని అనుకోండి. అది ఇన్ కేస్ పూర్వజన్మలకు రిలేటెడ్ ఉన్న, ఆ పూర్వజన్మలో ఎక్కడో మీరు అత్తగారి పాత్ర పోషించారు. వారు కోడలు పాత్ర పోషించారు. అప్పుడు మీరు ఇలాగే ప్రవర్తించారు. అది కళ్ళకు కట్టినట్లుగా మీకు కనిపిస్తుంది. ఆర్ తెలుస్తుంది ఏదో ఒక విధంగా. అప్పుడు మనము మనస్ఫూర్తిగా ఇప్పుడు బాధపడుతున్నాం కదండీ! వచ్చేస్తుంది. ఆ క్షమార్పణ అడగడం అనేది వచ్చేస్తుంది ఆ పెయిన్ వల్ల. అయ్యో! తెలియక చేశాను. ఇంత బాధ ఉంటుందని నాకు తెలియదు. ఆ రోజు నా సోల్ స్థితి అది. ఇప్పుడు నేను దాన్ని సరి చెయ్యలేను. కానీ క్షమార్పణ చెప్పగలను. మనస్ఫూర్తిగా. ఆత్మస్వరూపము ఎక్కడ ఉన్నా, ఏ శరీరంలో ఈరోజు ఉన్నా వారికి మనస్ఫూర్తిగా ఆవిడే మన అత్తగారిలాగా ఈసారి రావచ్చు. లేదా ఎక్కడో ఇంకొక దగ్గర జన్మ తీసుకోవచ్చు. కానీ ఆ లెసన్ నేర్పించడానికి ఇంకొక ఆత్మ మన అత్తగారి శరీర రూపంలో వచ్చి మనకి ఇబ్బందులు పెట్టవచ్చు. ఆ జ్ఞానం తెలియచేయడానికి. ఏదైనా పాజిబులే ఇందులో. సో, కాబట్టి నేను ఇప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను. ఆ రోజు నేను ఇంత పెయిన్ వాళ్ళకి పెట్టాను. మనస్ఫూర్తిగా వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా అప్పుడు. ఎప్పుడైతే మనకు నొప్పి అవుతుందో, అమ్మా! అని బాధగా అంటాం చూడండి. ఎలా వచ్చేస్తుంది? న్యాచురల్‌గా వచ్చేస్తుంది అది మనకి. ఆ పెయిన్‌లో నుంచి ఆ పిలుపు, ఆ ఆర్ద్రత. అలాగే పెయిన్ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకోరికైనా తప్పు చేసి ఉంటే అది మనకు తెలిసిందనుకోండి. ఎస్పెషల్లీ ఈ స్పిరిచ్యువల్ మార్గంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమార్పణ చెప్పడం అలవాటైపోతుంది మనకి. తేలికైపోతుంది. అలవాటని చెప్పలేకపోయినా తేలికైపోయి తర్వాత అలవాటైపోతుంది. ఇన్ కేస్ అలాంటి సిట్యుయేషన్స్ ఉంటే. మీరది చెప్పుకున్నారనుకోండి, మనకు తెలుసు ఏం జరుగుతుందో. మన పరిస్థితిలో మార్పొస్తుంది. ఏదో ఒక విధంగా. బికాస్ మనము ఆ పరిస్థితి ద్వారా తెలుసుకోవాల్సింది జ్ఞానం. జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ పరిస్థితి అక్కర్లేదు. ఎన్నో సార్లు చెప్పుకున్న ఎగ్జాంపులే. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత, సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్‌కెళ్ళిపోతాము. ఫెయిల్ అయితేనే మళ్ళీ ఆ క్లాస్‌లో ఉంటాము. లేదా ఆ సబ్జెక్ట్ మళ్ళీ చదువుతాము. లేదంటే నెక్స్ట్ క్లాస్‌కెళ్ళిపోతాం కదా! సేమ్ థింగ్ ఇక్కడ.
ఆ అత్తగారు మారిపోతారు. లేదా అత్తగారి దగ్గర నుంచి మీరు అక్కడే ఉండి ఉండాల్సిన అవసరం రాకపోవచ్చు. లేదా అత్తగారికి మీకు మధ్యలో కోఆర్డినేషన్ మీ భర్తో లేకపోతే ఇంకెవరో తీసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండవచ్చు. లేదా అత్తగారి యొక్క సోల్ జర్నీ ఈ ప్రస్తుత ప్రపంచంలో అయిపోవచ్చు. తన నెక్స్ట్ జన్మకెళ్ళిపోవచ్చు. తన పర్పస్ అదే కావచ్చు. ఇక్కడ దాని మీనింగ్ అత్తగారు చనిపోవచ్చు అలా కాదండి. ఆవిడ పర్పస్ అదే అయినట్లయితే మనకు జ్ఞానం తెలిసిన వెంటనే ఆవిడ ఇంకా ఆ లైఫ్ నుంచి వెళ్ళిపోయి కొత్త లైఫ్ తన సోల్ తన లెసన్స్ తీసుకోవాలి కదా. ఇట్స్ నాట్ లైక్ బ్యాడ్ ఆర్ సాడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఇట్స్ ద సోల్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. మనం ఆ జ్ఞానం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. ఆవిడ మనకు ఆ జ్ఞానం అందించి తను ఇంకా జన్మ చాలించుకుని ఇంకొక భర్త తీసుకోవచ్చు. సో అలా ఉండే అవకాశం ఉంటుందండి. మీరెన్ని బుక్స్‌లో తీసుకున్నా, ఎలాంటి బుక్స్‌లో తీసుకున్నా ఇదే జ్ఞానం ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రతి క్షణం సరైన దిశలో ఆలోచించడం, మాట్లాడడం, పని చేయడం మినహా ఇంకొక మార్గం లేదు. అది చెయ్యడమే అత్యంత సులభం గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించినట్లయితే. ఎందుకు తప్పు చేయాలి? ఎందుకు తప్పుగా మాట్లాడాలి? ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? ఎందుకు మళ్ళీ అది ఒక శిక్షణ రూపంలోనో, శిక్ష రూపంలోనో ఏదో ఒకటి అనుకోండి. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇబ్బంది పడాలి, అప్పుడు మళ్ళీ జ్ఞానం నేర్చుకోవాలి, అప్పుడు దాని నుంచి బయటపడాలి. ఎందుకట ఈ సైకిలు? సింపుల్. జ్ఞానం వచ్చేసింది. రెడీగా ఉన్నాను. ఎలా? దేనికి రెడీగా ఉన్నాను? సరి అయిన విధానంలో ఉండడానికి, మాట్లాడడానికి, ప్రవర్తించడానికి, బిహేవ్ చేయడానికి. ఐ మీన్ ఎనీథింగ్. అన్నింటికి. అని అనుకున్నామనుకోండి, అత్యంత ఈజీ కదండీ! యెస్. అదే ఈజీ. మనకు తెలియకపోవడం వల్ల ఆ మార్గము కష్టమనుకుంటున్నాము. లేదా ఆ మార్గంలో ప్రయాణించడం లేదు మనం. ఇప్పుడు మనకు తెలిసింది. ప్రాక్టీస్ చేద్దాం. మెల్లమెల్లగా అడుగులు వేస్తూనైనా ప్రాక్టీస్ చేసుకుందాం. ఒక్కొక్క రిలేషన్ దగ్గర అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ మెల్లమెల్లగా దానిని మన వ్యక్తిత్వంగా చేసుకుందాం. అప్పుడు మనం ఇబ్బంది పెడదాము వేరే వాళ్ళని అనుకున్నా మన నోటి గుండా ఒక తప్పు మాట రాదు. మన మనసు ఒక తప్పుడు ఆలోచన చెయ్యదు. ప్రాక్టీస్ అయిపోయింది దానికి. ఇప్పుడు గురువులు చూడండి, చాగంటి గారున్నారు. ఆయన నోటి గుండా పలకగూడని మాట మనం పలికించగలమా? ఎలాంటి సిట్యుయేషన్స్‌లోనైనా? ఆయనని ఎంత ఇరిటేట్ చేసినా ఐ డోంట్ థింక్ సో. కుదరదు. ఆయనలో ఆ వ్యక్తిత్వం వచ్చేసింది. నేనొక వీడియో చూసానండి ఆయనది. అది అది ఎప్పుడు జరిగిందో ఏంటో తెలీదు. ఒక చిన్న క్లిప్పింగ్ లాగా చూసాననమాట. ఆయన్నొక చైర్‌లో కట్టివేయలేదు కానీ, చైర్‌లో కూర్చోబెట్టేశారు. ఒక ఫ్యూ మెంబర్స్ ఒక 6, 7 మెంబర్స్ ఉన్నారు మగవాళ్ళు. ఒక రూమ్‌లో స్టూడియో రూమ్ లాగా అనిపించింది నాకు. చిన్న రూమ్‌లో కూర్చోబెట్టేసి వాళ్ళందరూ ఆహ్, మాస్టారా? లేపోతే గురువుగారా? ఏదో పిలుస్తున్నారాయన్ని. పిలిచి మీరెందుకు చెప్పారు? కొంచెం మరీ ఇల్లిటరేట్ కాదు, మరీ ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళని చూస్తే, వాళ్ళ మాటల్ని చూస్తే అర్థమైంది అందులో. మీరెందుకిట్లా చెప్పారు? పంతులు గారు, గురువుగారు కాదు. పంతులు మీరెందుకిట్లా చెప్పారు? మా కులం గురించి ఏదో వాళ్ళ కులం ఏదో సంథింగ్. నేను మొత్తం చూడలేదు. ఆ చిన్న క్లిప్పింగ్ మాత్రమే. మా కులం గురించి మీరు ఈ సభలో ఇలా మాట్లాడారు అని చెప్పేసంటే, అవునా? నేను మాట్లాడిన మాట మీకు ఇబ్బందిగా అనిపించిందా? క్షమార్పణ చెప్పేస్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అంటే అది కష్టతరమే కదండీ! నాకు తెలియకపోవచ్చు. ఆయన అలా మాట్లాడి ఉండరు. కానీ ఎలాంటి ఎగోస్ నేను మాట్లాడలేదు, నేనలా మాట్లాడను అని భీష్మించి కూర్చోలేదాయన. మొండి పట్టు పట్టలే. యాక్చువల్‌గా పట్టొచ్చు. బికాజ్ ఎట్టి పరిస్థితిలో ఎవ్వరిని కించపరిచే విధంగా ఆయనెప్పుడూ మాట్లాడరు. అస్సలే మాట్లాడరు. ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. 100కి 100% అర్థం చేసుకునే వాళ్ళు అలా అర్థం చేసుకున్నారనుకోండి, అది ఆయన తప్పు కాదు కదా ఖచ్చితంగా. ఒక వైఫ్ గురించి చెప్తూ ఉంటారాయన. వైఫ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్తారు. ఇలా ఉండాలి, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి అవన్నీ చెప్తూ ఉంటారు. ఒక హస్బెండ్‌కి చెప్తారు. హస్బెండ్ గురించి అన్ని క్యారెక్టరిస్టిక్స్ మన ధర్మం ఇది చెప్పింది అని చెప్తారు. ఇప్పుడు హస్బెండ్ గురించి చెప్తూ ఉన్నప్పుడు
వైఫ్ క్యారెక్టర్స్ అందరూ ఫీల్ అయిపోయి ఈయన మొత్తం వీళ్ళ గురించి గొప్పలు చెప్తున్నాడు, వైఫ్ గురించి చెప్పడు అని చెప్పేసి ఆ పర్టికులర్ సభలో అనుకున్నారనుకోండి, మన తప్పది. బికాస్ ఇంకొక సభలో, ఇంకొక ప్రసంగంలో వైఫ్ గురించి ఆయన చెప్పొచ్చు, వైఫ్ క్యారెక్టరిస్టిక్స్ని పొగడొచ్చు. మనం ఆ అభిప్రాయానికి రావడం మనం తప్పు. ఆయన ఎప్పుడు చెప్పరు. కానీ అందులో అసలు ఆ వీడియోలో చూస్తే ఆయన చెప్తున్నారు. అవునా! అలా చేశానా? అలా చేశానా కాదు. మీకు ఇబ్బంది కలిగిందా? అయితే క్షమాపణ చెప్పేద్దాం. సింపుల్. వాళ్ళందరికి ఏం చేయలేకపోయారు. వాళ్ళేమి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదనుకుంటా. బట్ మా మనసులు ఇబ్బంది పడ్డాయి మీరు మాట్లాడిన మాటలకి. మాకు సారీ చెప్పండి మా కులానికి అన్న టైప్‌లో ఉండింది వాళ్ళ వాదన. అలా ఉంటారండి. ఆయన ఇగోకి టెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. లేదా ఆయన ద్వారా మనకు యూనివర్స్ నేర్పిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అది చూసినట్లయితే అదే అనుకుంటాము. ఇంత పెద్దాయన వాళ్ళని అదిలించి కొట్టొచ్చు. అసలు నోటితో ఒక మాట చెప్తే శాపమై తీరుతుంది వాళ్ళకి. అంత గొప్ప ఆయన. అలా ఏమీ చేయలేదే. అవి నేర్చుకోవాలండి. మనము మనము 100లో 50 తప్పులు చేస్తుండొచ్చు, 50 రైట్‌లు చేస్తుండొచ్చు. 50 తప్పులలో ఒక్కటి పట్టుకొని ఎవరన్నంటే నీకిదే కనిపించిందా? నేను ఎన్ని రైట్ చేశాను, అది ఇమ్మీడియేట్‌గా ఇగో బయటకొచ్చేస్తది మనకి. 50 రైట్ చేసిన తర్వాత మిగతా 50లో రాంగ్‌లో ఒకరు తీసుకొని చెబితే 51 కూడా కరెక్ట్ చేసుకోవాలని ఉద్దేశమండి అక్కడ. ఇన్ కేస్ అది రాంగ్ అయితే. అది రాంగ్ అవ్వలేదు. మీ రైట్‌ని అవతల వాళ్ళు రాంగ్‌గా చూసారు. లీవ్ ఇట్, లెట్ ఇట్ గో, ఇగ్నోర్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి ఇవన్నీ. వై టు వేస్ట్ ఎనర్జీ ఆన్ దెమ్ ఆర్ ఆన్ దోస్ సిట్యుయేషన్స్. లీవ్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. వినిపించిందా? ఆ చెవుల రంధ్రాల గుండె నుంచే బయటికి పంపించేసేయండి. అక్కడ ఫిల్టర్ పెట్టేసేయండి. ఆ చెవులలో ఒక ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్‌కి తగిలి లోపలికి రావాలి అంటే పర్టిక్యులర్ ఎనర్జీ, పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నయే నా సోల్ గ్రోత్‌కి సరిపడేవే రావాలి అని కోరుకోవచ్చు. ఆ ఫిల్టర్‌ని టచ్ చేసి లోపలికి రావాలంటే అవి మాత్రమే వస్తాయి. మిగతాయి బౌన్స్ బ్యాక్ అయిపోతాయి. ప్రపంచంలో చూసిన ప్రతీదీ, విన్నది, చూసింది అవన్నీ కూడా మనకేమీ మనసులో స్థిరపడిపోవడం లేదు కదండీ! మరి ఎందుకివి? అక్కర్లేనివి అస్సలవసరం లేదు. సో, అలా తీసుకోవచ్చు. ఆ సిట్యుయేషన్స్‌ని మనం నేర్చుకోవడానికి కూడా యూనివర్స్ మన కళ్ళ ముందరుంచింది అని చెప్పేసి అనుకోవచ్చు. బేసిక్‌గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం మెల్లమెల్లగా నేర్చుకోవాలి అన్న తపన ఉండి ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే, ఒక రోజుకి అది కంప్లీట్ మన వ్యక్తిత్వం అయిపోతుంది. అప్పుడు ఎఫర్ట్‌లెస్‌గా మనము సరి అయిన మాటలు, సరి అయిన పనులు, సరి అయిన ఆలోచనలే చేస్తాము. ఆ తర్వాత ఒకానొక జన్మలో లేదా నెక్స్ట్ జన్మలోనే పరమ గురువులమైపోవచ్చు మనము. ఇంకో కొన్ని వందల, వేల, లక్షల మందికి దారి చూపే గురువుగా భర్త తీసుకోవచ్చు. ఆ పరమ గురువులు క కర్మ ఉండి రారండి వాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే భగవంతుడు ఎందుకు పంపిస్తాడంటే, ఇదిగో ఈ బోధన చేసి వీళ్ళందరినీ అప్‌లిఫ్ట్ చేసి వాళ్ళకి సోల్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి అది నేర్పించి అది రావడమే వాళ్ళ జాబ్. టీచర్ స్కూల్‌కొస్తాడు. ఆయన నేర్చుకోవడానికి రాడు. ఆయనకి సబ్జెక్ట్ రాలేదు కదా! అందుకే బుక్ చదవాలి లేదా క్లాస్ తీసుకోవాలి కాదు. క్లాస్‌లో ఉన్న పిల్లలందరికి చెప్పడానికొచ్చాడు. ఆయన ఆల్రెడీ నేర్చేసుకున్నాడు. నేర్చుకున్నాడు కాబట్టి టీచర్ అయ్యాడు. సింపుల్. ఐ హోప్ యూ ఆర్ ఆల్ విత్ మీ. అగ్రీ చేస్తున్నారు అనుకుంటున్నాను. తర్వాత ఆ! మనము వర్సెస్ వాళ్ళు. ఇది. ఆమె ఇచ్చిన నెక్స్ట్ ఆహ్, టాపిక్ పేరు. అంటే ఇదే చాప్టర్ అండి. సంబంధ బాంధవ్యాల్లోనే నెక్స్ట్ హెడ్‌లైన్ ఏమని ఇచ్చారంటే, మనము వర్సెస్ వాళ్ళు. వాళ్ళు అంటే అవతల పక్కవారు. ఎవరైతే వాళ్ళు. ఒక్క క్షణం మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి గురి చేసే వ్యక్తిని గురించి ఆలోచించండి. ఒక్క క్షణం ఆలోచించండి ఎవరైనా ఉన్నట్లయితే. ఎప్పుడూ అసహనానికి వాళ్ళ 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 యొక్క ప్రెజెన్స్‌లో అదే ఫీలింగ్ కలుగుతుంది మీకు అనుకోండి. ఉంటే గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయాల్ని లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పుని ఆశిస్తున్నారో
వ్రాయండి. నేనైతే నచ్చని విషయాలని కన్నా ఏ మార్పును ఆశిస్తున్నారో వ్రాయండి అనే చెప్తాను నేను. నచ్చని విషయాల్ని రాస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ క్రాస్ చెయ్యాలి. అదొద్దు. నాకింక వద్దు కాబట్టి క్రాస్ చేసేస్తున్నాను. మనం ఏమనుకుంటాము, నిశ్వాస చేసేటప్పుడు సరికాని ఎమోషన్స్‌ని బయటికి వదిలేసి అవి దివ్యశక్తిగా మారాలి అని కోరుకుంటాము. ఇప్పుడు నచ్చనివి రాస్తున్నాము అనంటే బయటికి వదిలేస్తున్నాము. మళ్ళీ అది దివ్యశక్తిలాగా మారిపోవాలి. అంటే మనకి ఎలా కావాలో అలా జరగాలి. సో, నేను 2 సెంటెన్సులు రాసే బదులు ఒకటే సెంటెన్స్ వాళ్ళు నాతో ఎలా ఉండాలని నాకనిపిస్తోందో అది రాసుకుంటాను. ఇప్పుడు కళ్ళు మూసుకొని, మీ అంతరంగంలోకి తొంగి చూసుకొని, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నేనక్కడ అలా ఉన్నాను లేదా నేను అప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను. వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ అంశానికి కేటాయించండి. నువ్వు మారాలనుకుంటున్నావా అని మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అటువంటి ఆలోచన విధానాల్ని, అలవాట్లని, నమ్మకాల్ని మీలోంచి, మీ ప్రవర్తన విధానంలోంచి తొలగించిన మరుక్షణమే తొలగించిన క్షణమే ఆ వ్యక్తులు మారడం కానీ, లేక వారు మీ జీవితంలో నుంచి నిష్క్రమించడం కానీ జరుగుతుంది. ఒకవేళ మీ బాస్ మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా, అతన్ని మెప్పించడం మీకు కష్టంగా అనిపిస్తున్నా, ఒకసారి మీ మనసులోకి చూసుకోండి. మీరక్కడ అలా ఉన్నారా లేదా? బాస్‌లు ఎప్పుడూ మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు. వాళ్ళను ఒప్పించడం కష్టం అని మీరు నమ్ముతున్నారా? చెక్ చేసుకోండి. ఒకవేళ మీ క్రింద పనిచేసే ఉద్యోగి మీ మాటల్ని పెడచెవిన పెట్టి మీరు చెప్పినట్లుగా చేయకపోతే మీలోకి చూసుకొని మీరు ఏ సందర్భాలలో అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించి ఆ ఆలోచన విధానాల్ని, నమ్మకాల్ని తొలగించుకోండి. ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తొలగించడం చాలా సులభం. అంత మాత్రాన అది మన ఆలోచన విధానాల్ని, నమ్మకాల్ని మార్చలేదు కదా! అదే మనం ఇప్పటివరకు ఎగ్జాంపుల్సే. మనం అత్తగారు, కోడలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! కొలీగ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటున్నారు. ఏదైనా తీసుకోవచ్చు. బుక్కు కొన్ని లక్షల మంది చదువుతుంటారు కదండీ! సో, ఆవిడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని దగ్గరలో అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు కనెక్ట్ అవ్వడానికి. ఆల్ ద టైమ్ రిలేషన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇన్‌లాస్ ఇదే కానక్కర్లేదు కదండీ! అదే మనం మనసులో పెట్టుకోనవసరం లేదు కదా! అదే స్టాండర్డ్ అన్నట్లుగా. సో, మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా అన్నట్టు. మీ కొలీగ్ మీతో కానీ, లేదా మీ టీమ్‌తో కానీ సహకరించకుండా ఉంటే, మీరు ఆ వ్యక్తిని ఏ ఆలోచన విధానాలతో, నమ్మకాలతో మీ వైపుకు ఆకర్షిస్తున్నారోనని మీ అంతరంగంలో వెతకండి. మరి మీరు ఏ ఏ సందర్భాలలో ఇతరులతో సహకరించకుండా ప్రవర్తిస్తున్నారో కూడా గమనించండి. అంటే అదే మనకేం కావాలో రాసుకోమని చెప్పారు కదా! ఇప్పుడు మీ బాస్ కానీ, మీ కొలీగ్ కానీ, మీ టీమ్ కానీ ఎవరైనా మీకు సహకరించకుండా ఉన్నట్లయితే ఆహ్, ఏమి మీరు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆకర్షిస్తారు? ఏ ఆలోచనలను మార్చుకుంటే లేదా వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నారు? మిమ్మల్ని ఆకర్షించాలని కోరుకుంటున్నారు? దాన్ని వెతకండి అంతరంగంలో అంటే దాన్ని అనుకోండి, విజువలైజ్ చేయండి. బయటికి తీయండి ఆ కాన్సెప్ట్స్‌ని. అన్నీ మనలోనే ఉంటాయి. మనకు తెలుసు విశ్వం మనము. విశ్వ సృష్టి మొత్తం మనలోనే ఉంది. బయట ఉంది అనుకున్న విశ్వం మొత్తం మనలోనే ఉంది. లోపలికి అంతరంగ ప్రయాణం చేసినప్పుడు ప్రతి దాన్ని యాక్సెస్ చేయగలము. సో, అప్పుడు ఆ టీమ్ లేదా కొలీగ్ లేదా ఆఫీస్ బాస్ ఎలా ఉండాలి అని నాకనిపిస్తుంది అని నేను విశ్వాన్ని అడుగుతున్నట్లు. అక్కడి నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. ఇదిగో నేను చేసే వర్క్‌ని అప్రిషియేట్ చేయాలి. నాకు ప్రమోషన్ ఇవ్వాలి. నాకు జీతం పెరగాలి. బెనిఫిట్స్ ఇవ్వాలి. సెలవులు కావాలన్నప్పుడు ఇవ్వాలి. లేదా మంచి వర్క్ ఇవ్వాలి. వాటెవర్ మంచి టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఆయన అవకాశం ఇవ్వాలి నాకు. ఇలా మీరేదేదైతే కోరుకుంటున్నారో వాటన్నింటిని వెతకండి అన్నారు. వెతకండి అంటే ఉంటే వెతుకుతాము. లేకపోతే వెతికితే ఎక్కడి నుంచి వస్తదది? ఇప్పుడు మన ఇంట్లో ఒక బుక్ ఉంది. ఓకే. మనకు తెలుసు బుక్కు. ఎక్కడుందో గుర్తులేదు. ఎక్కడ పెట్టామో గుర్తులేదు. ఏం చెప్తామప్పుడు? నేనీకు బుక్కుంది మన ఇంట్లో. అదెక్కడుందో కాస్త వెతికి పెట్టండి నాకు అని అడుగుతాము. లేదా నేను వెతుకుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే ఇంట్లో అది ఉంది కాబట్టి వెతుకుతున్నారు. బుక్కు లేదు మీ ఇంట్లో. నేనొక బుక్కు చదవమని చెప్పాను. మీ ఇంట్లో బుక్ లేదు. ఎక్కడ వెతుకుతారది?
ఏ షాప్లోనూ వెతుకుతారు, బుక్ స్టోర్స్లో. బికాస్ అక్కడ ఉంటుంది అని మనకు తెలుసు కాబట్టి. ఉండే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్. ఒక స్టోర్లో కాకపోతే ఇంకో స్టోర్లో. మొత్తం మీద బుక్ స్టోర్స్లో. బుక్స్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడ. మీ ఇంట్లో ఎందుకు వెతకరు నేను చెప్పినప్పుడు? మీకు లేదు అని తెలుసు కాబట్టి. ఆ బుక్ మీ ఇంట్లో లేదని మీకు తెలుసు. ఎక్కడుంటుందో అక్కడ వెతుకుతారు. ఇప్పుడు మన అంతరంగం అనేది విశ్వము అని అనుకున్నప్పుడు, ఖచ్చితంగా మనకేం కావాలో తెలుస్తుందక్కడ. అందుకే వెతకండి అన్నారు. వెతికి తీయండి ఆ కావాల్సిన దాన్ని. అది రాసుకోండి. అలాగే ఇంకొకటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మనం అనుకున్నదే మీరు ఎవరితోనైనా అలా ప్రవర్తిస్తున్నారా? చెక్ చేసుకొని మార్పు చేసుకోండి. అది రూట్ మూలంలో క్లియర్ చేయడం ప్రాబ్లమ్‌ని. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. పురుగు పట్టేసి ఆహ్, అదంతా ఉంది. ఓకే. పట్టేసినప్పుడు మీకు ఆకుల మీద కనిపిస్తూ ఉంటది. ఆకులు పీకేస్తారు. కానీ ఇంకా ఎదగట్లేదు. అదేంటది మన దాన్నేమంటారు? ఆహ్, ఆహ్, ఆ చెట్టు మొదలు సంథింగ్ ఉంటుంది కదండీ! ఎంత చేసినా మీరు ఏం చేసినా కూడా ఆకులు తీసేశారు, కొమ్మలు తీసేశారు, ఇంకా వాటర్ పోసారు, మందేశారు, ఎన్నేసినా కూడా దాంట్లో ఏం మార్పు లేదు. రూట్ చెక్ చేస్తారు. ఆ రూట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి. ఆ రూట్‌లో మీకు ప్రాబ్లమ్ కనిపించింది. ఎందుకు ఎదగట్లేదు అన్నది. సింపుల్‌గా ఏం చేస్తారండి? ఆ రూట్ తీసేస్తారు అక్కడి నుంచి. అప్పుడు ఆ చెట్టు ప్రాబ్లము అంటే ఆ రూట్ తీసేసి మళ్ళీ కొత్త చెట్టు పెట్టుకుంటామనుకోండి. అది వేరే విషయము. అది కాదు నేను చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు ఆ పురుగు పట్టిన చెట్లు మీ మీ మిగతా చెట్లను పాడు చేస్తుంది కదండీ! చుట్టూ ఉన్న చెట్లను కూడా ఆ పురుగు అక్కడికి కూడా రీచ్ అవుతుంది కదా! సో, ఆ ప్రాబ్లమ్ తొలగించడానికి ఏం చేస్తారు మీరు? మిగతా చెట్లకన్నింటికి కూడా పాకుతుంది కాబట్టి దాని యొక్క మూల కారణం ఎక్కడుందో వెతుకుతారు. అదిగో ఇది ఈ పర్టిక్యులర్ చెట్టులో ఉంది. ఆకులో కాదు, కొమ్మలో కాదు, దాని మూలంలో ఉంది. మూలం తీసేశారు. రూట్స్‌తో సహా తీసేశారు ఆ చెట్టు. అక్కడ చెట్టు కాదది. అదొక ప్రాబ్లమ్‌గా ఊహించండి. అప్పుడేమవుతుంది? మిగతా చెట్లన్నీ కూడా చక్కగా ఎదుగుతాయి. ప్రాబ్లమ్ ఇది కాబట్టి. ఈ చెట్టు మొదలుకు పట్టిన పురుగు కాబట్టి. అలాగే మనము కూడా మనలోనికి తొంగి చూసుకొని ఎక్కడైతే ఆ లక్షణం ఉందో, ఎవరి పట్లయితే చేస్తున్నామో వెతికి పట్టుకొని దానిలో మార్పులు చేసుకున్నట్లయితే సమూలంగా ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. బహుశా ఇంకెక్కడ ఏ రిలేషన్స్‌తో కూడా ప్రాబ్లమ్ రాకపోవచ్చు. ఒక ఆఫీస్ అనే కాదు, మనం రకరకాల రిలేషన్స్ చెప్పుకున్నాం కదా! ఎక్కడ కూడా ఈ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. అన్నీ మనకు సహకరించే ధోరణిలో ఉండవచ్చు. ఆ మూల కారణం ఏదైతే మనం సరి చేసుకున్న అదుంది కదా ప్రవర్తన, దానికి సంబంధించిన రిలేషన్స్ నేను చెప్పేది. ఆ పర్టిక్యులర్ ప్రవర్తనకు సంబంధించినయి. ఒక అడ్జస్ట్‌మెంట్ క్యారెక్టర్ ఉంది. అది మీరు సరి చేసుకున్నారు. ఏ రిలేషన్ దగ్గరైనా అడ్జస్ట్ అయిపోతారు కదండీ! అంతకుముందు అస్సలు లేదు. ప్రతి దగ్గర మనం కావాల్సిందే, మనం చెప్పిందే వేదం, మనకే అన్నీ అనుకూలంగా ఉండాలి. నేను అడ్జస్టే అవ్వను. అంత నా దారే. నేను చెప్పిందే రహదారి అన్న టైప్‌లో మాట్లాడామనుకోండి, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అన్ని టైమ్స్ మనది కాదు. అన్నింటి దగ్గర కుదరదు. నేను దాన్ని సరి చేసుకున్నాను. పరిస్థితికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం. అప్పుడేమవుతుంది? నేనెక్కడ వేసినా, ఏ ఉద్యోగంలో ఏసినా, ఏ రిలేషన్స్‌లో ఏసినా, ఎలాంటి పరిస్థితితో అయినా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నా అడ్జస్టింగ్ కేపబిలిటీ సరిపోతలేదు పర్టిక్యులర్ ప్లేస్‌లో పెంచుకుంటాను. బికాస్ ఐ నో థట్. సో, అది. తర్వాత ఒకవేళ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మిమ్మల్ని కించపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, మీ అంతరంగంలోకి చూసుకోండి. మీ జీవితంలో మీరెప్పుడెప్పుడు ఎవరెవరితో కించపరిచేటట్లు ప్రవర్తించారో గమనించుకోండి. లేదా ఇతరులచే నేను కించపరచబడతానన్నది మీ నమ్మకమా? ఆలోచించండి. ఒకటేమో చెక్ చేసుకోండి. తెలియట్లేదు. ధ్యానంలో కూర్చొని ఎప్పుడైనా ఎవరితోనైనా ఏ జన్మలోనైనా ప్రవర్తించానా చెక్ చేసుకోండి. అసలెక్కడా మీకు తేలట్లేదు. తేలకపోతే ఇంకొకటేమంటున్నారంటే, అలాంటి నమ్మకం లోపల మీరు క్యారీ చేస్తున్నారా? నమ్మకం అనేది సూపర్ డూపర్ ఎనర్జీ అండి. గుర్తుపెట్టుకోండి. మీరు పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్ అది అయి తీరుతుంది. కాస్త ముందు వెనక అంతే.
సో అలాంటి నమ్మకం ఏదైనా ఈ కించపరచడము అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది రైటే, ఇది చేస్తారు, ఇది నార్మలే. ఈ టైప్ ఆఫ్ నమ్మకాలు ఏమైనా మీరు క్యారీ చేస్తున్నారా? అలా ఉండొచ్చు అని ఎక్కడైనా సమర్థిస్తున్నారా? అవి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ మీ ప్రియుడు లేదా ప్రియురాలు తన ప్రేమని వ్యక్తపరచకుండా లేదా మీపై ప్రేమ చూపకుండా ఉన్నారా? మళ్ళీ అంతరంగంలోకి చూసుకోండి. ప్రేమ అనేది వ్యక్తీకరించవలసిన పెద్ద భావన కాదు అనే నమ్మకం మీ తల్లిదండ్రుల వల్ల, మీ చుట్టూ ఉన్న పెద్దల వల్ల ఎలా మీలో నాటుకుపోయిందో ఒకసారి చెక్ చేసుకొని అర్థం చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు మన జనరేషన్‌లో నోటితోని చెప్పడం అలవాటైపోయింది. వన్స్ ఇన్ ఎ వైల్ ఐ లవ్ యూ అని చెప్పుకోవడం. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, కిడ్స్‌తో చెప్పడం కానీ, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా. లవ్ మీన్స్ ఇట్స్ ఎ యూనివర్సల్ ఫీలింగ్. నాట్ ఓన్లీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్, రైట్? వి నో దట్. సో, అది మనకిప్పుడు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎన్ని సార్లు విన్నామండి ఐ లవ్ యూ అన్న పదం? సినిమాల్లో తప్పిస్తే బయట. ఐ డోంట్ థింక్. వెరీ రేర్. ఓన్లీ లవర్స్ మధ్యలోనే ఉంటే ఉండవచ్చు. వాళ్ళు కూడా ఎన్ని సార్లు చెప్పుకొని ఉంటారు? తక్కువే. కాబట్టి ఈరోజు మీ ప్రియుడు లేదా ప్రియురాలు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా అనుకోవచ్చు మనం ఇక్కడ. ప్రేమను వ్యక్తపరచకుండా లేదా మీపై ప్రేమ చూపకుండా ఉన్నారా? గమనించుకోండి. అప్పుడు మీ లోపల ప్రేమ అనేది పెద్దగా వ్యక్తీకరించవలసిన భావన లేదు. మా అమ్మ మా నాన్నకి చెప్పలేదు. మా నాన్న మా అమ్మకి చెప్పలేదు. మా అమ్మమ్మ మా తాతయ్యకి చెప్పలేదు. ఇలా లేదా మా అన్న మా వదినకి చెప్పలేదు. వదిన అన్నకి చెప్పలేదు. ఇలాంటివి లోపల ఉన్నాయా? డెఫినెట్‌గా ఉంటాయి మనకి. అలా చెప్పలేదు కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం. అలా నాలో ఉన్నప్పుడు నా హస్బెండో లేదా ప్రియుడో ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పలేదు అని కంప్లెయింట్ చేయడం కన్నా ఫస్ట్ ఈ భావన తొలగించుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ చేసాం చిన్నగున్నప్పుడు. యెస్. అది యాక్సెప్ట్ చేసాం. ఎక్స్‌పీరియన్స్ చేసాం. మూవ్ ఆన్. ఇప్పటి కండిషన్ వేరు. ఈరోజు కండిషన్ వేరు. వన్స్ ఇన్ ఎ వైల్ లవ్ యూ అని చెప్పుకున్నప్పుడు అది ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. లేదా ఎనర్జీ షేరింగ్ జరుగుతుంది అనే కాన్సెప్ట్‌ని నేనిప్పుడు బిలీవ్ చేస్తున్నాను. అని నా అంతరంగంలో నాకు కనిపించిందనుకోండి. ఆటోమేటికల్లీ ఐ విల్ రిసీవ్ దోస్ లవ్ కాంప్లిమెంట్స్. అది ఇక్కడ చెప్పడం. పాతది తప్పు, మన చిన్నగున్నప్పుడు చేసిన తప్పు, వాళ్ళొకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవడం తప్పు. అదంతా కాదిక్కడ మ్యాటర్. దట్ ఈస్ దేర్, దట్ వాస్ దేర్. We accepted it, we moved on. Now our situation is we are expecting those kind of compliments from each other in any relationship. That is giving more strength. Energy sharing అనుకున్నాం కదా! It's a energy sharing. Love is energy. Highest form of energy. ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాను. కానీ లోపలేంటి? ఏదో దీనికి అపోజిట్ ఫీలింగ్‌ని క్యారీ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఐ ఫేస్డ్. రైట్? దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోయి ఈరోజు ఈ పరిస్థితుల్లో, ఈ పర్టిక్యులర్ పరిస్థితుల్లో ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో ఉన్నారు. ఎవ్రీడే స్ట్రెస్ లైఫ్. సో మెనీ థింగ్స్ విత్ కిడ్స్, యాక్టివిటీస్, జాబ్, ఎవ్రీథింగ్, సో మెనీ థింగ్స్. వన్స్ ఇన్ ఎ వైల్ ఇఫ్ ఐ హియర్ ఐ లవ్ యూ ఫ్రమ్ మై స్పౌస్, దట్ గివ్స్ మీ బూస్ట్. దట్ గివ్స్ మీ ఎనర్జీ అని ఉంది అనుకోండి. నాకు బలంగా ఈ నమ్మకమే ఉందనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ హియర్. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడూ చెప్పరు. ఒక్కసారి కూడా మెచ్చుకోడు లేదా మెచ్చుకోదు. అదిగో పలానాయన వాళ్ళ ఆవిడని చాలా బాగా చూసుకుంటారు. ఎంతో బాగా చెప్తారు. గారాబం చేస్తారు. ఇది చేస్తారు. అదిగో అక్కడ ఇస్తుంటాం ఎనర్జీ అంతా తీసుకెళ్ళి. ఎక్కడ? ఏ రూపంలో? జెలస్ రూపంలో ఇస్తాము. ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా, అక్కర్లేని దగ్గర ఇచ్చి, అనవసరమైన ఎమోషన్‌తో ఇస్తున్నాం మళ్ళీ. అన్ని రకాలుగా లాసే. విన్ విన్ సిట్యుయేషన్ అని అనుకుంటూ ఉంటాం గదండీ! ఇది కంప్లీట్‌లీ లూజ్ లూజ్ సిట్యుయేషన్ అని చెప్పొచ్చు. పోగొట్టుకున్న పడే సిట్యుయేషన్. జస్ట్ చేంజ్ ఇట్. చేంజ్ ద ఫార్ములా. నాకు స్పౌస్ నుండి ఆర్ మనము వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతున్నాను. ఆవిడ ప్రియుడు, ప్రియురాలని ఇచ్చింది కదా! జస్ట్ దాన్నే చెప్తున్నాను నేను కూడా. సో, అది కావాలని కోరుకున్నారు.
నేను ఇంత బాగా చదువుకున్నాను, లేదా జాబ్ చేస్తున్నాను, లేదా వంట చేస్తున్నాను, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, లేదా వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ తిప్పుతూ ఉన్నాను, లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను, లేదా ప్రతిరోజు చక్కగా ధ్యానం చేస్తూ ఇంట్లో ఎనర్జీస్ పెంచుతున్నాను, జ్ఞానాన్ని తీసుకొని నన్ను నేను మార్చుకొని నా చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ చక్కగా అడ్జస్ట్ అవుతూ ఇంట్లో ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉండేటట్లు చూస్తున్నాను. ఇవన్నీ నా స్పౌస్ గమనించి మెచ్చుకోవాలి, సంతోషాన్ని ఇవ్వాలి, నాకు కోఆపరేట్ చేయాలి, నాకు హెల్ప్ చేయాలి, ఆర్ చేస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అనుకున్నామనుకోండి, ఎంత పాజిటివిటీ అనిపిస్తుందండి అనుకునేటప్పుడు. సో వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ బికాస్ వీ న్యూ దట్ ఇట్ విల్ వర్క్. తర్వాత నెక్స్ట్ భాగస్వామి గురించే చెప్పారు. ఫస్ట్ కొలీగ్‌ది చెప్పారు. తర్వాత స్నేహితుడు, స్నేహితురాలు, తర్వాత ప్రియుడు, ప్రియురాలు, తర్వాత భాగస్వామి దగ్గరికొచ్చారు. సేమ్ థింగ్. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని హింసిస్తూనో, కించపరుస్తూనో లేదా మీతో సహకరించకుండానో ఉంటే మళ్ళీ మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకాల్ని పరిశీలించండి. మీకు హింసించే, కించపరిచే లేదా సహకరించని తల్లిదండ్రులు ఉన్నారా? లేదా మీరే అలాంటి వారా? విశ్లేషించుకోండి. ఇంకొక సినారియో తీసుకొని చెప్పారు. మీ పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారా? అయితే అవి ఖచ్చితంగా మీ ప్రవర్తనలే అని నేను పూచి ఇవ్వగలను అంటున్నారు. ఖచ్చితంగా మీ ప్రవర్తనలే అట. పిల్లలెప్పుడు తమ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని గమనించి ప్రవర్తించడం నేర్చుకుంటారు. అటువంటి ప్రవర్తనా తీరుల్ని మొదట మీ అంతరంగంలో కడిగేయండి. మార్పు దానంతటదే బయటికి సంభవిస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే కొంతమంది హ్మ్. కొంతమంది ఏంటండి చాలా సార్లు చూస్తూ ఉంటాము. మనం చాలా క్వైట్‌గా ఉంటాము. పిల్లలొచ్చేటప్పటికి వాళ్ళు చాలా అల్లరి చిల్లరగా ఉన్నారనుకోండి, మనం అంటూ ఉంటాము. నేనెప్పుడు ఇలా బిహేవ్ చేయలే, నేనెప్పుడు ఇలా సతాయించలేదు మా అమ్మ, నాన్నని. నేను చాలా క్వైట్‌గా ఉన్నాను, బుద్ధిగా నిజమే. అది అబద్ధమని నేను చెప్పట్లేదు. ఆ క్యారెక్టరిస్టిక్స్ పేరెంట్స్‌లో ఉండడం, పిల్లలు డిఫరెంట్‌గా ఉండడం అనే దాని గురించి చెప్తున్నాను. సో, నాది కాదు. ఇమ్మీడియేట్‌గా ఏమంటాము? హస్బెండ్ సైడ్ ఏమో, ఆయనకుందేమో, వాళ్ళ అక్కకుందేమో, అన్నకుందేమో, తమ్ముడికుందేమో, లేదా వాళ్ళ మదర్‌కుందేమో. నాదైతే కాదిది. మా ఇంట్లో అయితే ఎవరు చేయరు. అంతవరకు బానే ఉంది. కానీ ఎక్స్‌టెండ్ ఎలా చేస్తాము? మరి పిల్లలకి ఎక్కడి నుంచొచ్చాయి? ఎక్కడి నుంచో దగ్గర నుంచొస్తాయి కదా! ఎవరి మీద ఒకరు. ఆ ఎవరెవరు? మన చుట్టూ ఉన్నవాళ్ళే మళ్ళీ. హస్బెండ్ ఉంటాడు. ఆయన్ని అనాలనిపిస్తే ఆయన్ని అనేస్తాం. ఆయన లేదనుకోండి ఆ ఫ్యామిలీని. ఏదైనా కావచ్చు. ఆ ఎక్స్‌టెన్షన్ అవసరం లేదండి. వి డోంట్ నీడ్ థట్. అది తీసేసేయొచ్చు. తీసేసి పిల్లలు చక్కగా కోఆపరేటివ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా వినాలనుకుంటున్నారు, లేదా మీరెంతో చక్కగా బిహేవ్ చేశారని అనుకుంటున్నారు గదా! చిన్నగున్నప్పుడు. అలాగే చక్కగా మీతో బిహేవ్ చేయాలని కోరుకోండి. నేనింత చక్కగా మా పేరెంట్స్ కోఆపరేట్ చేశాను. ఇన్ని పనులు చేశాను, చదువుకున్నాను, చెప్పిన మాట విన్నాను, బుద్ధిగా ఉన్నాను, ఇలా ఉన్నాను. నా పిల్లలు కూడా నాతో అలా ఉంటున్నారు. అలా ఉన్నట్టుగా నేను ఊహించుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ రైట్? అట్లా కాకుండా వాళ్ళకా ఆ లక్షణాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయని జెప్పేసి, మనము పోలీస్‌లాగా ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లేదు కదా ఇక్కడ. బేసిక్‌గా అది అది చేయిస్తే మనకొక ఫలితం ఉందంటే డెఫినిట్‌గా చేయొచ్చు. తప్పులేదు. కానీ అక్కడ మనకు కనిపించేది ఓన్లీ బ్లేమింగ్ ప్రాసెస్. ఒకవేళ ఉండొచ్చు కాక. హస్బెండో, హస్బెండ్ సైడ్ ఫ్యామిలీనో జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండి. సో, అది హస్బెండ్ ఆర్ వైఫ్ హూఎవర్ ఇట్ మే బి. సో, ఉండొచ్చు. వాళ్ళలో పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ అవే ఉండొచ్చు. కానీ అస్తమానం మనం పోల్చుకున్నామనుకోండి, మనమే ఎనర్జీ పోస్తున్నట్టండి. నీకన్నీ మీ మేనత్త బుద్ధులేనే. ఆవిడ కూడా ఇలాగే. లేదా మీ నాన్న బుద్ధులే. మీ పెదనాన్న బుద్ధులు, మీ నానమ్మ బుద్ధులు ఇలా చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే, మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఆ క్యారెక్టరిస్టిక్స్‌కి మనం ఇస్తున్నామండి. ఇది విన్న తర్వాత నాకు తెలిసి మానేస్తారు డెఫినెట్‌గా. ఈ లాస్ట్‌ది వినేటప్పటికి భయమేస్తూ ఉంటది. అమ్మో! మనకి మనం పెంచుతున్నామా వాళ్ళకని. సో, థట్స్ వాట్ హ్యాపెన్స్. బ్రహ్మకుమారి శివాని గారి వీడియోలో కూడా చూశాను. ఆహ్, డిఫరెంట్ కేస్ తను చెప్పింది. మనం అస్తమానం అలా అనడం వల్ల దాన్ని పెంచుతూ ఉంటామంట. సో, ఇప్పటి నుండి మనం అలా చేయము. రైట్? చేయకుండా ఉండడానికి ఈ బుక్ చదువుకుంటున్నాం మనము. ఇతరులని మార్చడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. అది మనల్ని మనం మార్చుకోవడం. మన ఆలోచన విధానాల్ని మార్చుకోవడం. వాళ్ళు కూడా మారుతారప్పుడు. నిందించడం అనేది సాయపడదు. నిందించడం అంటే బ్లేమింగ్. ఎగ్జాక్ట్‌లీ.
అదే కదా మనం చెప్పుకున్నాము. నిందించడము అనేది అస్సలు సాయపడదు. నిందించడం వల్ల మన శక్తిని కోల్పోతామంతే. యెస్, ఎగ్జాక్ట్‌లీ. వి జస్ట్ లెర్న్ దట్. మీ శక్తుల్ని సమీకరించుకోండి. శక్తి లేకుండా మార్పు అసంభవం. ఒక నిస్సహాయుడైన, శక్తిహీనుడైన వ్యక్తి స్వస్థత వైపు ప్రయాణించడానికి చాలా కష్టపడవలసొస్తుంది. అస్సలు డబ్బు లేని వ్యక్తి సకల భోగాలు అనుభవించాలంటే కుదురుతుందా అండి? కుదురుతుందేమో, కానీ ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి. ముందు ఉన్న అప్పులన్నీ తీర్చుకొని, దైనందిక కార్యక్రమాలకన్నింటికి సరిపోను కూడబెట్టుకొని, ఆ తర్వాత లగ్జరీస్ కదా! భోగాలకు కదా! కష్టమే కదా! సేమ్ థింగ్. మనం శక్తి అన్నెసెసరీ ప్లేసెస్‌లో వేస్ట్ చేసుకుంటూ పోతే, ఎలా వస్తుంది కావాల్సినయి మేనిఫెస్ట్ చేసుకోవడానికి? తర్వాత ప్రేమను ఆకర్షించడం అని ఇంకొక టాపిక్ అంటున్నారు ఇందులోనే. ఈ చాప్టర్‌లోనే ప్రేమను ఆకర్షించడం. హెడర్ పేరు. మనం ఏ మాత్రము ఆశించకుండా, వెతకకుండా ఉంటేనే ప్రేమ లభిస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేయకండి అని చెప్తున్నారు. దట్స్ ద బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తూ ఉంటారు బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. నో ఎక్స్‌పెక్టేషన్, నో కమెంట్స్, నో కంప్లెయింట్స్. నచ్చింది నాకు ఈ ప్రిన్సిపల్ చాలా. ట్రై టు ఫాలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ ఎనీ రిలేషన్. నో ఎక్స్‌పెక్టేషన్, నో కమెంట్స్, నో కంప్లెయినింగ్ అంటే నో బ్లేమింగ్ అన్నట్టు బేసికల్లీ. నో కమెంట్స్ ఇన్ ద సెన్స్ ఐ వాంట్ టు సే నో బ్లేమింగ్. ప్రేమ కోసం వేటాడుకుంటూ పోతే మీరు సరైన భాగస్వామిని పొందలేరు. ఇలా ప్రేమ కోసం వెతుకులాడుతూ పోతే మీకు మిగిలేది కేవలం ప్రేమ కోసం పరితపించడము లేదా అందలేదని వ్యసనపడడము. ప్రేమ అనేది నిజానికి బయట లేదు. అది మన అంతరంగంలోనే ఉంది. ప్రేమ అనేది వెంటనే రావాలని ప్రాకులాడకండి. బహుశా మీరు ఆ ప్రేమను పొందేందుకు సిద్ధంగా లేరేమో, లేదా మీరు కోరుకునే ప్రేమని ఆకర్షించేంతగా మీరు ఎదగలేదేమో. కష్టంగానే అనిపిస్తూ ఉంటది మనకి ఇలాంటివి చదివినప్పుడు. నిజమా? నాలో లేదా? నేను ఆకర్షించలేనా? అని అనిపిస్తూ ఉంటది. కానీ అలా మనమేమి అంటే మనసు బాధ పెట్టుకోవాల్సిన పని లేదండి. ఆ ప్రేమ ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మనలో నింపుకొని మనం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. మనందరికీ తెలుసు ఒక్క పర్సెంట్ మనం ఇస్తే 1000% బ్యాకొస్తుంది. అది యూనివర్సల్ ఫార్ములా. జస్ట్ ఒక్క పర్సన్ నేనిస్తాను. నేనేం ప్రేమ కావాలని కోరుకుంటున్నాను. నాకు ప్రతిరోజు ఐ లవ్ యూ అని వినాలనిపిస్తుంది అనుకోండి. నేనే చెప్తాను. ఆశించను. పైనే చెప్పారు. ఆశించకండి, వెంటపడకండి అని చెప్పారు. సో, నాకు కావాలనుంది. అంటే దానివల్ల ఎంత ఆనందం పొందుతుందో నాకు తెలుసు అని దాని మీనింగు. నేనిస్తాను ఫస్ట్. నాకు ఇంకో ప్రిన్సిపల్ కూడా తెలుసు. 1% నేనిస్తే 1000% నాకు యూనివర్స్ ఇస్తుంది. ఆ ప్రిన్సిపల్ కూడా తెలుసు. మరి ఇంకెందుకు నేను ఆశించడం? బై డిఫాల్ట్ వస్తుంది అని తెలిసిన తర్వాత మానేస్తాను. ఆశించుతూ నా ఎనర్జీ కోల్పోను. నేనే ఇస్తాను. ఇస్తాను. ఇంకా ఇస్తాను. రోజూ ఇస్తాను. ఖచ్చితంగా ఒకరోజు అది నాకు తిరిగి బ్యాకొస్తుంది. మల్టీ ఫోల్డెడ్. అంతవరకు వెయిట్ చేస్తాను. ఆ ఇచ్చేటప్పుడే ఆనందాన్ని పొందుతాను. నిజంగా మనం ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తే అండి, ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటది. చాలా ఉంటదండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పై చెయ్యి మనదైనప్పుడు డోంట్ యూ ఫీల్ హ్యాపీ? గర్వంగా ఫీల్ అవుతాం. అది వేరనుకోండి. అది కాదు. ఈగోయిస్టిక్ గర్వం కాదు నేనిక్కడ మాట్లాడేది. ఒకరికి చెయ్యగలిగే స్థితిలో మనం ఉన్నాము అన్నప్పుడు హ్యాపీ. ఒకరితో చేయించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. డెఫినెట్‌గా బాధపడతాం కదండీ! సో, అక్కడ ఇవ్వడంలో ఆనందం ఉంది అంటున్నామా? తీసుకోవడంలో ఆనందం ఉంది అంటున్నామా? ఒకసారి గమనించుకుందాం మనం. ఖచ్చితంగా ఇవ్వడంలో. నాకిది చెయ్యి, నాకిది ఇవ్వు అని చెప్పేసి అడగడంలో కొద్దో గొప్పో ఇబ్బంది పడతాం. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ థట్. ఇవ్వడానికి కూడా హ్యాపీ అనిపించకపోవచ్చు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు. బట్ డెఫినెట్‌లీ వి ఫీల్ సుపీరియర్. దానినే హ్యాపీనెస్‌గా మార్చుకోమంటున్నాను నేను. ఆ ఇవ్వడంలోని ఆనందం తెలిస్తే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ థట్ ఫ్రమ్ యువర్ ఓన్ రిలేషన్స్. దట్స్ ఈజీ ఫర్ అస్.
పిల్లలకు చూడండి, ఏం ఆశించి చేస్తుందండి తల్లి ఆర్ తండ్రి? ఎంత ఆనందం పొందుతారు వాళ్ళకి చేసేటప్పుడు. ద సేమ్ లవ్. దట్ ఈస్ అన్‌కండీషనల్ లవ్. దట్ వీ విల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎవ్రీ అదర్ రిలేషన్‌షిప్ టూ. కానీ మనకు ఉన్న మాయా పొరలు, ఆ ఇగో పొరల వల్ల మనము లాజికల్ బ్రెయిన్‌తో ఆలోచించి, రకరకాల రీజన్స్ తీసుకొచ్చి, రకరకాలుగా అడ్డుగోడలు కట్టుకుంటూ ఉంటాము మన హ్యాపీనెస్‌కి మనమే. ఇవ్వడం కాదు, కావాలి, తీసుకోవాలి, ఎక్స్‌పెక్ట్ చేయాలి, కంప్లెయింట్ చేయాలి, బ్లేమ్ చేయాలి, కమెంట్ చేయాలి. ఇవన్నీ అడ్డుగోడలు. వీటన్నింటిని తీసి పారేసామనుకోండి, అన్‌కండీషనల్ లవ్ we will give, we will experience both. ఎవరో ఒకరులే అని దొరికిన వారితో సరిపెట్టుకోకండి. మీకెటువంటి లక్షణాలున్న వారు కావాలో ఆ స్టాండర్డ్స్‌ని నిర్ణయించుకోండి. ఎటువంటి వారిని మీరు ఆకర్షించదలుచుకున్నారు, మీలోని లక్షణాలన్నింటినీ లిస్ట్‌గా వ్రాయండి. ఆ లక్షణాలున్న వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు. మీకెటువంటి లక్షణాలున్న వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారో ఆ లక్షణాల్ని మీలోనూ పెంపొందించుకోండి. అప్పుడు మీరు ఆ వ్యక్తిని ఆకర్షించగలుగుతారు. ఇన్ కేస్ ఇది ఆకర్షించడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు వాళ్ళింకా మ్యారేజ్ కాలేదు. పర్టిక్యులర్ ఆ వేటలో ఉన్నారు. స్పౌస్‌ని వెతుక్కునే వేటలో. ఏం కావాలి? మీలో ఏమున్నాయి? ఎలా ఉంటే ఆకర్షించబడతారు? ఎలా ఉంటే మీకు నచ్చుతారు? అవన్నీ మీకు కావాల్సినయన్నీ లిస్ట్ రాసుకొని, చక్కగా ధ్యానం చేస్తూ ప్రతిరోజు ఆ ఎనర్జీని పోయండి. మీ సంకల్పాలకు ఆ ఎనర్జీని పోయండి. నమ్మకంగా ఉండండి. ఆశించకండి. నమ్మకంగా ఉండండి. అప్పుడు జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విషయాలు మీకు ప్రేమని అందనివ్వకుండా చేస్తున్నాయో గమనించుకోండి. మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవడమా, మీకు అర్హత లేదని భావించడమా, ఇవన్నీ మనకు ప్రీవియస్ చాప్టర్స్‌లో చెప్పారు. అసంభవమైన లక్షణాలని కోరుతున్నారా? సినీ తారల ముఖాలా? సన్నిహితులయ్యేందుకు భయపడుతున్నారా? ప్రేమింపబడరు అని మీ నమ్మకమా? ఇవన్నీ క్వెషన్ చేసుకోండి అంటున్నారు. నిజంగా ప్రేమ లభించినప్పుడు ఆ ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమను ఫలింపచేయడానికి రంగం సిద్ధం చేసుకోండి. మీరు ప్రేమపూర్వకంగా ఉండండి. తప్పక ప్రేమింపబడతారు. ప్రేమను ఆహ్వానించడానికి మీ హృదయ ద్వారాల్ని ఎప్పుడూ తెరిచి ఉండండి. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే ఎప్పుడు మామూలుగా ఏదో న్యూట్రల్‌గా ఉన్నారు, లేదా అంత గొప్పగా లేదు రిలేషన్ వాళ్ళతో. ఓకే. వచ్చేసారు. వాళ్ళ వైపు నుంచి ఏం జరిగిందో మనకు తెలియదు. మనతో ప్రేమగా మాట్లాడడం, క్లోజ్‌గా మూవ్ అవ్వడం, మనకు సహాయం చేయడము ఇచ్చేసారనుకుందాం. ఓకే. వాళ్ళ వైపు నుంచి వచ్చిన మార్పు మనకేమీ తెలీదు. కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా ఏమనుకుంటామండి? హ్యాపీ అవుతామా? అనుమానం మొదలవుతదా? మీరు గమనించుకోండి ఒకసారి. అలా జరిగితే అప్పటి వరకు వాళ్ళు ఎయిదర్ న్యూట్రల్‌గానైనా లేదా పెద్ద గొప్ప రిలేషన్ ఏమీ లేదు. సడెన్‌గా వచ్చి హెల్ప్ చేయడం, చాలా మంచిగా ఉండడం, ప్రేమగా ఉండడం చేస్తే ఫస్ట్ లోపల నుంచి లాజికల్ బ్రెయిన్ నేను, 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 నేను అని పరిగెత్తుకుంటూ వస్తది. దాని వెనకాల ఇగో తయారవుతది. నేను, నేను, నేను అనుకుంటూ. దాని వెనకాలే పాస్ట్ మెమరీస్, విన్నవి, కన్నవి అవన్నీ తయారవుతాయి వెనకాలే. ఇదంతా ఒక గుంపులాగా ఊహించండి. ఒక డోర్ ఓపెన్ చేయగానే ఈ మందంతా బయటికొచ్చినట్టుగా ఊహించండి. నేను, నేను అనుకుంటూ వస్తాయి. వచ్చేసి ఏం చేస్తాయి? ఈవిడకి ఏమవసరముందో, ఇన్ని రోజులు ఎప్పుడు ఏమీ లేదు. పెద్దగా పలకరించింది లేదు. పలకరించినా ఎప్పుడో ఏదో కాస్త అటు ఇటుగా ఉండేది. పెద్ద గొప్ప రిలేషన్ కాదు. ఇప్పుడేంటి ఎందుకు సాయం చేస్తుంది? ఎందుకింత ప్రేమ చూపిస్తుంది? ఏం కావాలో ఈమెకు నా దగ్గర నుండి? ఇంత కూడా ఆ ప్రేమని ఎక్స్‌పీరియన్స్ చెయ్యమండి. ఆమెలో ధ్యానం చెయ్యొచ్చు. మార్పు రావచ్చు. సరైన రిలేషన్స్ యొక్క విలువ తెలుసుకొని ఉండవచ్చు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను చెప్పింది 1% ఉండొచ్చు. 99% పీపుల్ ఇప్పుడు మనం ఏదైతే మన డోర్ ఓపెన్ చేయగానే మందలాగా బయటకొచ్చేసాయి అవన్నీ అని చెప్పాను గదా! ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రైటే కావచ్చు ప్రస్తుత ప్రపంచంలో. నేను కాదని చెప్పడం లేదు. దట్ ఈస్ రియలిస్టిక్ వరల్డ్. ఐ నో దట్. ఐ కంప్లీట్‌లీ అగ్రీ విత్ యూ గైస్. కానీ దేర్ మస్ట్ బి 1% ఛాన్స్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఇలా ఉండాలి. ఇలాగే ఉంటాము. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అనుకున్నాం కదా! మెల్లమెల్లగా ఒక్కొక్కరితో మన రిలేషన్స్‌తో స్టార్ట్ చేద్దామని.
మన స్పౌసే అనుకోవచ్చు. ఎప్పుడు ఇది అరుచుకుంటూ, గట్టిగా మాట్లాడుతూ, తిట్టుకుంటూ, కోపం మీద విసుకుంటూ చేస్తది. ఎంత చక్కగా ప్రేమగా వచ్చి టీ అందిస్తుంది, ఫుడ్ చేసి పెడుతుంది, ఆర్ వాట్స్ ఎవర్. ఎందుకంటావు? ఏమైనా అడుగుద్దా? నగలు అడుగుద్దా? చీరలు అడుగుద్దా? ఎక్కడికైనా వెళ్ళాలంటదా? ఏంటో దీని స్కెచ్ అనుకుంటారు కదండి. అవునా? ఫస్ట్ అది బయటకొచ్చేస్తది. మెయిన్ డోర్ దగ్గరే కూర్చుంటాయన్నమాట. ఓపెన్ చేయగానే తయారైపోతాయి. అందుకని వీటన్నింటినీ బయటకు పంపించేసేయాలి. దివ్యశక్తులుగా మార్చి ఎవరిని ఇబ్బంది పడకుండా. అప్పుడేమవుతుంది? ఖాళీ అంతరంగం. ఖాళీ, శూన్యము అంటే అందులో ఉండేది ప్రేమ మాత్రమే, ఇంకేమీ ఉండదు. ఆ శూన్య స్థితి అంటే ప్రేమ స్థితి. అక్కడి నుండి ఆలోచిస్తే అంత పాజిటివిటీని, అంత హ్యాపీని, అంత ఆనందమే. అవతల వారు ఇచ్చే ప్రేమని లాజికల్ బుర్రతో ఆలోచించకుండా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిటెండింగ్, వై డోంట్ యూ ఎక్స్పీరియన్స్ దట్? ఓకే. వాళ్ళేమైనా మనల నుంచి అడుగుతారు, లాక్కుంటారు, ఇంకేదైనా మనల్ని ట్రిక్కీ చేస్తారు. బీ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళిచ్చే ప్రేమను పొందండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. వాళ్ళు యుటిలైజ్ చేసుకోవడానికి మూమెంట్ ఉందనుకోండి, డోంట్ యూ థింక్ యువర్ ఎనర్జీ స్టేట్ విల్ అవేర్ యూ? అంటే మిమ్మల్ని ఎరుకలోనికి తీసుకొచ్చి, వాళ్ళు సరికానిది ఏదైనా మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మోసపుచ్చి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, అందుకే మీ మీద ఇంత ప్రేమ కునిపించారు అని అనుకున్నప్పుడు, లోపల ఉన్న ఎనర్జీ స్థితి అలా అలో కానివ్వదు అనే నమ్మకం లేదా? ఉంది అనుకోండి. ఇంకెందుకు నాకు ఫియర్? వాళ్ళ అవసరం గురించి నన్ను ప్రేమించినా, ప్రేమను పూర్తిగా అంగీకరిస్తాను, స్వీకరిస్తాను. వాళ్ళ అవసరం ఏ రోజైతే నాతోని వాడుకోవడానికి, నన్ను వాడుకోవడానికి ప్రయత్నించారనుకో, అప్పుడు నాకు తెలిసిపోతుంది. సింపుల్. ఐ వోంట్ బి యూజ్‌ఫుల్ ఫర్ దెమ్, ఫర్ దేర్ ట్రిక్కీ నీడ్స్. అంటే వాళ్ళు మోసపూరితంగా నన్ను వాడుకోవాలనుకుంటే, ఐ విల్ నాట్ బి అవైలబుల్. ఐ నో దట్. ఇదే కదండీ భగవద్గీత, కృష్ణ చెప్పేది, డిప్లొమసీ, ఎవ్రీథింగ్. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్, ఇవన్నీ అవే కదా! నాకిక్కడ పోయిందేంటి చెప్పండి? ఆ 4 రోజులు వాళ్ళ ప్రేమను అనుభవించాను. నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. సో, ఎక్కడ ఉంది లోపం? మనలోనే. ఎయిదర్ నాకు అవేర్‌నెస్ ఉండదు, సరియైన సరియైన టైంలో అవతల వారు నన్ను యూజ్ చేసుకుంటే నన్ను నేను కాపాడుకోలేను అన్న భయం నాలో ఉంది. అవతల వారు ప్రేమనిచ్చినట్లయితే అంగీకరించలేని తత్వం నాలో ఉంది. దానికి రకరకాల పేర్లు వెతుకుతూ ఈ లోపల నుంచి తయారయ్యాయన్నాను గదా! దండు అదంతా బయటకొచ్చేస్తూ ఉంటది. రకరకాల పరిస్థితులు మనకు చూపిస్తది. రీజన్స్ మనకు చూపిస్తది. ఇలా మోసపోయారట, అలా మోసపోయారట, జనరల్‌గా ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారట. ఇలా రకరకాలుగా అండి. అవన్నీ క్యారీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను వెళ్ళి నా యొక్క క్రుకుడు మనస్తత్వంతో ఎన్నో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయనుకోండి. ఓకే. మామూలు వ్యక్తుల్ని వెళ్ళి నేను మోసగించగలను. చాగంటి గారి దగ్గరికెళ్ళానండి. మోసగించగలనా అండి నేను? నేను మోసగించలేను. అక్కడ మోసగించలేకపోవడం, మిగతా వాళ్ళందరినీ మోసగిస్తున్నాను, ఆయన్ని మోసగించలేను అంటే, నా తెలివి ఏమీ తక్కువ అవ్వలే ఆయన దగ్గర. సేమ్ ట్రిక్కీ నేచర్, సేమ్ చీటింగ్ మెంటాలిటీ నాది అక్కడ కూడా. కానీ ఆయనలో క్యారీ చెయ్యట్లేడు. పలానా వాళ్ళొస్తారు, నన్ను మోసం చేస్తారు, నేను రెడీగా ఉండాలి, నా వల్ల కాదు, ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదేమీ లేదు. ఆయనలో ఎంతసేపు రామాయణం, భారతం, భాగవతం, ఇంకొకటి, 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 అందులో ఏం చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు, ఏంటి, అలా చేయడం, అదే చెప్పడం, ఇది మాత్రమే నిండి ఉంది ఆయన లోపలంతా. ఇంకా నేను ఆ డోర్ తట్టలేనండి. నా శక్తి సరిపోదు. నా చీటింగ్ కేపబిలిటీ అక్కడ వర్క్ అవ్వదనమాట. సో, అక్కడేంటి ఆయన గ్రేట్‌నెస్. నా చీటింగ్ కేపబిలిటీ చాలా గొప్పది. అలాగే మిగతా వాళ్ళందరి దగ్గర ఎలా చేయాలనుకుంటున్నానో, అలాగే చేయాలనుకున్నాను ఈయన దగ్గర కూడా. బట్ ఇట్ డిడ్న్ట్ వర్క్. నా అసమర్థత కాదు, ఆయన యొక్క గొప్పతనం. ఆయన యొక్క ప్రేమతత్వం అక్కడ. సో, అర్థమైంది అనుకుంటున్నాను మాస్టర్స్. ఈ చాప్టర్ చాలా చిన్నగా ఉంది.
కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ చాప్టర్ మనకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్రశాంతంగా ఓపిక్గా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లెట్ మీ పాస్ ద రికార్డింగ్. మాస్టర్స్, మన యొక్క ధ్యానానికి మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుందాము. పూర్ణాత్మ యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ చక్కటి ఈ దైవిక వాక్యాలతో వీటిని సంకల్పాలుగా చేసుకుని అద్భుతమైన మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. నాకు స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి. అన్నింటినీ ప్రయత్నించగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఎంతో ఆసక్తిదాయకంగా వాటిని నేను ప్రయత్నించి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతున్నాను. ప్రతిరోజు నైట్ నిద్రలోకి జారుకునే ముందర చక్కగా కళ్ళు మూసుకొని నా జీవితంలో నాకు జరుగుతున్న శుభాలకి థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నాను మనస్ఫూర్తిగా. అది నాకు మరిన్ని ఆనందాలని శుభాలని చేకూర్చడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ప్రతిరోజు నిశ్చింతగా నిద్రలోకి జారుకుంటున్నాను. నా జీవన విధానమే నాకు అండగా ఉన్నది అన్న భావనతో చక్కగా పడుకోగలుగుతున్నాను. అత్యున్నతమైన శుభాలను, అత్యంత గొప్ప ఆనందాలను అందించే పనిలో ఈ సృష్టి సదా మునిగి ఉంటుందని గట్టిగా నమ్ముతూ ఆ సృష్టి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది. నేను నాకు అండగా నిలబడతాను. నా జీవితం నాకు అండగా ఉన్నది. సాధన చేయడం వలన నా చుట్టూ మరి నా జీవితపు అన్ని కోణాల్లోనూ మార్పులు సంభవించడం నేను చాలా ఆసక్తిగా ఆనందంగా గమనిస్తున్నాను. నేర్చుకునే విధానాన్ని నేను వీలైనంత ఆనందదాయకంగా మార్చుకుంటున్నాను. నా జీవితంలోని ప్రతిరోజు కూడా కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ మొదలవుతుంది. ఆ రోజులో నేను చేయబోయే ఎన్నో ఆనందకరమైన సాహసాల కోసం, పనుల కోసం, జ్ఞానం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే యూనివర్స్ ఆల్వేస్ గివ్స్ మీ ద బెస్ట్. నేనెవరినో, నేనేంటో, నేను చేసే ప్రతి పనిని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ నా జీవితం వ్యక్తపరుస్తున్న ప్రేమకు, ఆనందానికి నేను సజీవ సాక్ష్యాన్ని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఒక్కటిగా ఉన్నది. నా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో సామరస్యంతో ఉన్నాయి.
ఇతరులను మార్చడానికి గల ఒకే ఒక్క మార్గము నన్ను నేను మార్చుకుంటూ నా శక్తి స్థాయిని పెంచుకుంటూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ నా యొక్క ఆత్మ పరిణితికి ఆనందం చెందుతూ ముందుకు సాగిపోవడమే అని. తద్వారా వారు మారుతారు, నా యొక్క పరిస్థితి సంపూర్ణ ఆనందదాయకంగా ఉంటుంది అని. నా శక్తులన్నీ నేను సమీకరించుకుంటున్నాను. నా శక్తిని నేను ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించాలో, ఎంత ఉపయోగించాలో అంతే కరెక్ట్గా అన్ని పాళ్లల్లో ఉపయోగించగలుగుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఇన్నర్ నుండి, అంతరాత్మ నుండి నాకు ఆ జ్ఞానం సరి అయిన సమయంలో అందించబడుతోంది. నేను ప్రేమను ఆకర్షిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాతో నేను, ఇతరులతో నేను ఎల్లప్పుడూ సంపూర్ణ ప్రేమ ఆనందపు అనుభవాలతో చక్కటి ఆరోగ్యకరమైన స్థితిలో నా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ప్రేమను పొందడానికి అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమను పొందడానికి నా హృదయ ద్వారాల్ని నేను తెరిచిపెట్టుకుని ఉన్నాను. నా వ్యక్తిత్వం అద్భుతమైనది. చక్కగా ఆకర్షింపబడుతున్నాను. నా అంతరాత్మ నాకు తెలిపే, నాకు వివరించే జ్ఞానపు సందేశాలని అందుకోగలుగుతున్నాను, అమలుపరుచుకోగలుగుతున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, పరిపూర్ణంగా ఉన్నది. నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంతో, మరి సమతుల్యంతో జీవిస్తున్నాను. నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రేమని ఉపరితలంలోకి ప్రవహింపనిస్తున్నాను. ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, నా చైతన్యాన్ని, మరి నా ఉనికి సర్వస్వాన్ని కమ్మివేసి నా జీవితంలోని అన్ని కోణాల్లో ప్రసరించి అన్ని దిశలా వ్యాపించి ఎన్నెన్నో రెట్లై తిరిగి నన్ను చేరుకుంటున్నది. నేనెంతగా ప్రేమను అందుకుంటానో అంతకన్నా ఎక్కువ ప్రేమను నేను తిరిగి అందించాలి. ఈ సరఫరా అన్నది నిరంతరంగా, అనంతంగా జరుగుతూ ఉన్నది. ప్రేమని పొందడం నన్ను నేను మంచిగా భావింపనిస్తుంది. ప్రేమించడం అనేది నా అంతరంగంలోని ఆనందాతిరేకానికి బహిర్వ్యక్తీకరణ. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ప్రేమతో చూసుకుంటాను. నా యొక్క శక్తిని సరి అయిన విధంగా వాడుకుంటాను. దానికి అవసరమైన ఆహార పదార్థాలని, పానీయాల్ని సకాలంలో అందచేస్తాను. నా శరీరాన్ని శుభ్రంగా ఉంచి మంచి బట్టలతో అలంకరిస్తాను. అందుకు నా శరీరం ఎంతో ప్రేమతో, మరెంతో శక్తితో, ఆరోగ్యంతో
నాకు స్పందిస్తుంది. నా మనసుకి నేను ఎల్లప్పుడూ చక్కటి ఆహారాన్ని అందిస్తాను నా ఇంద్రియాల ద్వారా. స్వచ్ఛమైన మనసు నా స్వంతం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్స్ టు పూర్ణాత్మ. Thanks to all the universal astral masters. Thanks to all the universal astral pyramids. Thanks to all the masters who are helping us in our journey, directly or indirectly. Thanks to each one of them. Thanks to our body, our mind, and our intellect. Thanks to our energies. Thank you. Thank you. Thank you so very much, masters.